ఆవాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర నేర అన్వేషణ సంస్థ సిఐడి ఆధ్వర్యంలో విజయవంతమైన వర్క్షాప్. ఎస్సీ ఎస్టీ చట్టాలతో పాటు పిఓఏ 1989 చట్టాలపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాగ్జీ. అదాని సంస్థతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్. స్ఫూర్తిదాయకమైన వారి చిత్రపటాలు, విగ్రహాలు నేటి యువతకు మార్గదర్శకాలు. మహిళా న్యాయవాది దివంగత ఎన్వీఆర్ విజయలక్ష్మి చిత్రపటావిష్కరణ కార్యక్రమంలో పలువురు వక్తల సూచన. ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర నేర అన్వేషణ సంస్థ సిఐడి విశాఖలో వర్క్షాప్ను నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్త సదస్సుల నిర్వహణలో భాగంగా విశాఖ ప్రాంతీయ అధికారుల ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో ఏయూ కన్వెన్షన్ హాల్లో ఈ సదస్సును నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ చట్టాలతో పాటు పిఓఏ 1989 షెడ్యూల్ ట్రైబ్స్ చట్టాలపై అవగాహన కల్పించే లక్ష్యంతోనే ఏపీ సిఐడి విభాగం చీఫ్ డాక్టర్ ఏ రవిశంకర్ ఆదేశాల మేరకు ప్రాంతీయ విభాగాలు ఈ సదస్సులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాగ్జీ ఈ సదస్సును ప్రారంభిస్తూ చట్టాలపై అందరికీ అవగాహన కల్పించారు. ప్రాంతీయ అధికారి కాజల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. In the committee or as a member, we can address the issues, we can create the awareness, but you are the one who are going to take it forward and to bring it to the notice of the people in the undeserved and the unrelated areas. You'll be doing your field works, and you're also addressing a lot of issues in and around you. So we would bring to your only 2 lines I'll be telling you. A woman who is from other country, who came to visit India, caught in a situation for about 7 years in Visakhapatnam. After 7 years, when she was identified, after informing to the Ministry of the Higher Commission, with the earlier, as I mentioned, with the inter-sector collaboration, we could easily send back the woman to her country. She belongs to a country that is from Bangladesh. So why I am bringing it to your notice is, see, we may come across a lot of people, lot of women, lot of others, but it is our responsibility and our pride to work for the society. We as a citizen of the society are, and to take a oath that we will work for the society and we will work for the justice. No discrimination for any of the castes, and we have to be and also shouldn't maintain silence when you come across any issue. Try to raise your voice, speak out, see that the issue is being resolved by your side. Maybe my sister, my neighbor, my friend, or my colleague, or a person who is working with us or not. When we are in the society, we have a responsibility from our side to work for the betterment. Every law and everything is for us. Everybody is having Android phones, am I right? You have everything in your hands, but we are the ones to use it in a proper way. Every law, the madam was saying about the articles, every articles, the last వచ్చింది ఆ యాక్ట్, రైట్ టు ఫారెస్ట్ యాక్ట్. ఆ యాక్ట్ గురించి ఎంతమంది ట్రైబల్స్కి తెలుసు? మన అందరికీ తెలుసు. చాలా చోట్ల ట్రైబల్ ల్యాండ్స్ నాన్ ట్రైబల్స్ వచ్చి
ఆక్రమిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతవరకు ట్రైబల్స్ అడవిలో హాయిగా జీవిస్తుంటే కొన్ని చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా కుమ్మకై ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళనీయకుండా చూస్తున్నారండి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫారెస్ట్ బతకాలి, ట్రైబల్స్ కూడా బతకాలి, అందరూ కలిసిమెలిసి జీవించాలి, బతకాలి. ఎప్పటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారండి. ఈరోజు ఆకస్మికంగా ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తే ఎలా? అందుకే ఈ రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ ఇది తీసుకురావడం జరిగింది. ప్రతి ట్రైబల్కి జీవనోపాధి కోసం, లైవ్లీహుడ్ కోసం ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద హక్కు ఉంది అని, ఎటువంటి ఆరోపణలు ఉంటే మీ హక్కులు ఎవరైనా మీకు లేకుండా చేస్తే వెంటనే మీరు కంప్లైంట్ ఇవ్వాలి, ఫిర్యాదు చేయాలి. ఆ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ గ్రామసభ, తర్వాత పైకి తీసుకెళ్ళాలి అటువంటి కంప్లైంట్స్. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అంటే అన్టచబిలిటీ ఎలిమినేట్ చేయడానికి, ఇరాడికేట్ చేయడానికి ఈ యాక్ట్ వచ్చింది. సిమిలర్లీ మన ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ గురించి అందరికీ తెలుసు. మన కాన్స్టిట్యూషన్ మేకర్ బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సార్ డ్రీమ్ కళ మనం ఫుల్ఫిల్ చేయాలంటే మన హక్కులు మనం కాపాడాలి. ఎక్కడ అన్యాయం జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్కి సంప్రదించండి. నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. 7995095799. ఎక్కడైనా 7995095799. ఎక్కడైనా ఎస్టీ హక్కులో ఎవరైనా హరిస్తే మాకు సంప్రదించండి. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఫిర్యాదు ఇవ్వండి. అక్కడ న్యాయం జరగకపోతే మాకు తెలియజేయండి. వైజాగ్లో ఎక్కడ మీకు న్యాయం జరగకపోతే 24/7 ఈ నంబర్ మీ చేతుల్లో ఒక ఆయుధం లాగా యూజ్ చేయండి. ఫోన్ కాల్ కానీ, SMS కానీ, వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీ అందరికీ వైజాగ్ పోలీస్ తరపున మేము న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాం. నంబర్ మరొక అన్ని జీవుల యందు ప్రేమ, సేవాభావాలే శ్రీ సత్యసాయి తత్వాలని విశాఖ నగర శ్రీ సత్యసాయి సేవ సమితి సభ్యులు తెలిపారు. ప్రేమ్ సదన్ మందిర్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే సాయీశ్వరునికి ఏకవారాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తీవ్రమైన ఉద్వేగం, విధ్వంసం రాజ్యమేలుతున్న నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సిద్ధాంతాలు ప్రేమ, సేవ, శాంతి తదితర మహోన్నత గుణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. శ్రీ సత్యసాయి భక్తులు ప్రతిరోజు ఉదయం 4:45 నిమిషాలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు, సాయి ప్రవక్తల ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులను బాగా ఆకట్టుకున్నాయి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జయంతి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము ఒకసారి ఈ రోజు కోసం సత్యసాయి భక్తులు ఎంతో వేచి చూస్తారు. ఎందుకంటే ఈ ఒక్కరోజు మాకు ప్రతి సంవత్సరం మొత్తం మమ్మల్ని ఉత్తేజితం చేసి ఆయన చూపిన మార్గంలో దీనజనుల సేవ మార్గంలో మేము ప్రవేశించడానికి మమ్మల్ని ఎంతో ఉత్తేజితం చేస్తుంది. అతను చూపిన మార్గంలో నడవడానికి మాకు ప్రేరణగా నిలుస్తుంది. ఈ గత వారం రోజుల నుంచి సత్యసాయి మందిరాలలో భజనలు, సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. స్వామి, మాకు ఈ సేవా మార్గంలో మరింత ముందుకు వెళ్ళేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. సాయిరామ్. భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ
29వ తేదీన విశాఖపట్నం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం లేదని, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని, దాన్ని సెయిల్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రకటన చేయకపోతే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి తీరని ద్రోహం చేసినట్లేనన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి సిఐటియు ఆధ్వర్యంలో నవంబర్ 26 కార్మిక కర్షక ప్రదర్శనను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను శరవేగంగా అమలు జరుపుతోందని, అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్తో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా విశాఖలో కార్మిక వర్గం, ప్రజలు గత 1400 రోజుల నుండి ఐక్యంగా పోరాడుతున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మిక వర్గం, రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. గత 1400 రోజుల నుంచి ఏదైతే విశాఖపట్నం ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తున్నారో, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రదర్శనా సభలు నిర్వహించాలని అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు అనేది ఇవ్వడం జరిగింది. వాటిని జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది. రేపు 24వ తారీఖు నాడు పబ్లిక్ సెక్టర్ ఉద్యోగస్తులందరూ కూడా గాజువాకలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 26వ తారీఖు నాడు దొండపర్తి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ వరకు భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున విశాఖపట్నం కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ తన బలం లేకపోయినా సరే ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చూస్తున్నారు. మనం చూసాం, నిన్ననే గౌతమ్ అదానీ నరేంద్ర మోడీ తాలూకా ఆప్త బంధువు, నరేంద్ర మోడీ తాలూకా ఆత్మ, ఆయన మీద ఎంత అవినీతి ఆరోపణలు వచ్చాయో మనం గమనించాం. కాబట్టి గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదానీతో ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 29వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారని చెప్పారు. ఈ పర్యటనలో ఆయనకి ఏమాత్రం తెలుగు ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నా ఈ పర్యటనలో మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోము అని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రకటన చేయకపోతే మాత్రం విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన తీవ్ర ద్రోహం చేసిన వాడు అవుతాడని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, విఓఏ, మధ్యాహ్నం భోజనం పథకం లాంటి కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరినీ రెగ్యులేట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, ఇటువంటి డిమాండ్లతోటి ఈ కార్మిక ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. కాబట్టి 50 మంది ప్రజానీకం, కార్మికులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో జగ్గునాయుడు మాట్లాడుతూ అదానికి కేటాయించిన భూములను ప్రజల సంపదను వెనక్కు రాబట్టాలని, రాష్ట్రంలో అదానీ డిస్కంలతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి స్మార్ట్ మీటర్లను నిలుపుదల చేయాలని కోరారు. గౌతమ్ అదానీ మరో 7 నిందితులు సెకీ నుండి ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లు 7 గిగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేయడానికి ఈ మధ్యకాలంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 2029 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు అమెరికా కోర్టు వెల్లడించిందన్నారు. సౌర విద్యుత్ యూనిట్కు 50 పైసలకే ప్రజలకు అందించవచ్చని నిబుధులను చెబుతున్నా ప్రభుత్వం వినలేదన్నారు. భారీ ముడుపుల స్కాము బయటపెట్టింది. అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దేశంలో సౌర విద్యుత్తు ఒప్పందం విషయంలో గౌతమ్ అదానీ కంపెనీ 2029 కోట్ల రూపాయలు లంచాలు ముట్టజెప్పిందని చెప్పని ప్రకటించింది. ఈ లూటీ చేసినటువంటి ప్రజాధనాన్ని, దీంతో పాటు ఇంతవరకు అదానీకి ఈ రాష్ట్రంలో చేసిన ఒప్పందాలని వెంటనే రద్దు చేయమని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లూటీ చేస్తున్నటువంటి అదానీని
ఇతరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సౌర విద్యుత్తు అత్యంత చౌకగా లభించేది, యూనిట్ 50 పైసలకే దక్కేది. దాని 2.5 రూపాయలు చొప్పున ప్రజల మీద భారం వేస్తున్నారు. ప్రజల మీద భారాలు వేసి ఆదాయానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చి లంచాలు ముడుపును ముట్టుకోవడం అని చెప్పింది ఈరోజు రాజకీయ పార్టీ నాయకులకి, అధికార పార్టీ నాయకులకి ఈరోజు రివాజ్గా మారిపోయింది. అదానీ ఈరోజు ప్రపంచంలోనే కుబేరుడిగా ఉన్నాడని చెప్పనంటే అదానీకి కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం లింక్ అనేది ఈరోజు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. అందుకని ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి అదానీని ప్రపంచ సంపన్నులు చేసేటువంటి విధానాలు వెంటనే మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత వెంటనే విచారణ చేపట్టాలి, పూర్తి వివరాలు రాబట్టాలి. అలాగే అదానీతో ఈ రాష్ట్రంలో గంగవరం పోర్ట్ని అదానీ కట్టుబడితో ఒప్పందం చేసుకున్నారు, దాన్ని రద్దు చేసి తిరిగి గంగవరం పోర్ట్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు విద్యుత్తు మీటర్లు పెట్టడం కోసం, స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ఈరోజు ఒప్పందం చేసుకున్నారు, ఆ ఒప్పందం రద్దు చేయాలి. వీటితో పాటు ఈ రాష్ట్రంలో అదానీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొత్తం ఒప్పందాలు రద్దు చేసి వాళ్ళకి రైతులు ఇచ్చిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఆస్తులు స్వాధీనం చేసుకుని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా స్పందించాలి, అదాని గురించి చర్యలు చేపట్టాలని చెప్పని మీతో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమం తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. ప్రముఖ న్యాయవాది దివంగత శ్రీమతి విజయలక్ష్మి చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జి రోహిణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప మానవతామూర్తి, త్యాగశీని న్యాయవాది విజయలక్ష్మి అని కొనియాడారు. 1979లో మహిళా సాధికారతకు నిదర్శనంగా ఆమె ఎన్నో కీలకమైన కేసులను వాదించారని తెలిపారు. సింహాచల స్టాండింగ్ కౌన్సిల్ మాజీ సభ్యురాలిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేటి యువతకు ఆమె స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. She is such a woman who thinks so much into the future. She planned even for our children. She is a person who did so many legal aid cases through different organizations, even through Babapu. Any free cases chesaro, all the cases for women who are going through domestic abuse or financial crisis situations, she helped. She did many legal aid cases. She is a great inspiration to many people, and either personally or even professionally. So we are very thankful to all the people who came today to this photo unveiling in her memory as a tribute to a wonderful person. Thank you so much everyone. ఆవిడ ఒక అడ్వకేట్గా ఆల్మోస్ట్ 40 years చేశారు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇంకొక 11 years ఆఫ్ సర్వీస్ చేశారు, అండ్ సింహాచలం దేవస్థానానికి స్టాండింగ్ కౌన్సిల్గా కూడా చేశారు. ఈరోజు ఆవిడ పోర్ట్రేట్ అన్వెల్ చేయడానికి సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ గారు, జస్టిస్ ఆఫ్ గుజరాత్ హైకోర్ట్, అండ్ దేవానంద్ గారు, జస్టిస్ ఆఫ్ తమిళనాడు హైకోర్ట్, అండ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఢిల్లీ హైకోర్ట్ శ్రీమతి రోహిణి గారు వచ్చారు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మాకు హెల్ప్ చేసి సపోర్ట్ చేసిన పి నరసింహరావు గారికి, బార్ అసోసియేషన్ అందరికీ మా ధన్యవాదాలు. అంతలాగా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది మనకు కూడా వాళ్ళంత ఎదగాలనే ఒక తపన క్రియేట్ అవుతుంది. ఈ పోర్ట్రేట్స్ పెట్టడం వల్ల మెయిన్ ఏంటంటే ఏదో మనం వాళ్ళు ఆనర్ చేస్తున్నాము, ఒక దండ వేస్తున్నాము, ఫోటో అన్వీల్ చేస్తున్నాము, ఒకటి తగిలిస్తున్నాము అని కాదు. దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్స్టర్స్, అడ్వకేట్స్కి వస్తున్న యూత్ అందరూ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే మెయిన్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఇన్ టు ది యూత్, యంగ్ అడ్వకేట్స్ నవ్ ఇన్ ది హూ ఆర్ ప్రెజెంట్ హియర్. అక్కడ ఒకసారి బార్ రూమ్లోకి వెళ్ళి మీరు చూసి ఆ పోర్ట్రేట్స్ చూస్తే మీకు చెప్తారు మీ సీనియర్ అడ్వకేట్స్, ఈయన ప్లీడింగ్స్ బ్రహ్మాండంగా రాసేవారు, ఈయన సివిల్ ప్లీడింగ్స్ రాయాలంటే ఈయన రాయాలి, బ్రహ్మాండంగా రాస్తారని చెప్తారు. టేక్ దోస్ ప్లీడింగ్స్, గో త్రూ ఇట్, అండ్ యూ కెన్ ఎర్న్ సమ్ నాలెడ్జ్ హౌ టు డ్రాఫ్ట్ ది ప్లీడింగ్. ఈయన బ్రహ్మాండంగా క్రాస్ ఎగ్జామిన్ చేసేవారు, ఈయన క్రాస్ ఎగ్జామిన్ చేస్తే తట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది అని చెప్తుంటారు. యూ మస్ట్ అగైన్ టేక్ ఇన్స్పిరేషన్. అట్లా ఒక్కొక్క ఫీల్డ్లోని ఒక్కొక్క గ్రేట్ స్టాల్వర్డ్స్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు నౌ అక్కడ ఉన్న చాలా అరుదైన
లేడీ అడ్వకేట్ పోర్ట్రేట్లోని ఆ క్లబ్లో నౌ విజయలక్ష్మి గారు ఈ జాయినింగ్ దేర్. ఇందులో ఈ విజయలక్ష్మి గారి నుంచి మీరు ఏం ఇన్స్పిరేషన్ పొందగలరు? మెనీ ఇన్స్పిరేషన్. నేను చెప్పాను ఇందాక, ఒక హ్యూమన్ బీయింగ్ని చూడవచ్చు ఆమెలోని, ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఆమె ఉన్న ఒకగానొక కూతుర్ని అన్ఫార్చునేట్గా పోగొట్టుకునే సమయంలోని ఆమె వితౌట్ బీయింగ్ డిజెక్టెడ్ ఆర్ వితౌట్ గోయింగ్ ఇంటు డిప్రెషన్, వితౌట్ లూజింగ్ హర్ హార్ట్, విత్ ఎ బ్రేవ్ హార్ట్ షీ హాజ్ ఫేస్డ్ ది సిచ్యుయేషన్ ఫేస్ చేయడం కాకుండా ఆమెకున్న చిన్న పిల్లల్ని ఆమె దగ్గర తీసుకొని వాళ్ళని పెంచి పోషించి పెద్ద చేసి ఈరోజు సొసైటీలోనే ఒక మంచి స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి ఆమెది. అక్కడి నుంచి ఆమె ఇందాక అన్నారు, ఒక అడ్వకేటు, ఆమె కొలీగ్ అడ్వకేట్, ఆమె త్యాగశీలి త్యాగమూర్తి అనేసి. దిస్ ఈజ్ రియలీ వీ కెన్ సే దట్స్ దిస్ ఈజ్ ఎ క్లియర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ a great sacrifice which she has made. కూతుర్ని పోగొట్టుకొని ఆ దుఃఖంలోని అక్కడ వితౌట్ బీయింగ్ డిజెక్టెడ్ సిచ్యువేషన్ బ్రేవ్గా ఫేస్ చేసి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకు సొసైటీలో ఒక స్థానం కల్పించినందుకు దట్ ఈస్ ద గుడ్ క్వాలిటీ ఇన్ హర్. ఎటువంటి కష్టం వచ్చినా సరే మనం వితౌట్ గివింగ్ అప్ ఫేస్ చేయాలి ఆ సిచ్యువేషన్ అనే స్ఫూర్తిని ఆమె దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు పొందడానికి ఆమెకు ఆదర్శమూర్తి కూడా ఈరోజు బార్లో ఆమె పోర్ట్రేట్ అన్వీల్ చేసిన తర్వాత. దెన్ ఉమెన్ ఎంపవర్ గురించి మనం మాట్లాడుతున్న ఈ తరుణంలోని ఆమె 1979లోనే ఒక కాంపిటెంట్ అడ్వకేట్గా, ఒక ఏబుల్ అడ్వకేట్గా ప్రూవ్ చేసుకొని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి ఒక మంచి అడ్వకేట్గా మనం ఎదగొచ్చు అని చెప్పడానికి కూడాను ఈరోజు ముఖ్యంగా ఉమెన్ అడ్వకేట్స్కి ఆమె మళ్ళీ ఆదర్శం. ఆమె నుంచి మళ్ళీ ఆ విధంగా కూడా మీరు స్ఫూర్తి పొందవచ్చు. కాబట్టి ఈరోజు నిజంగాను నాకు చెప్పా మీకు ముందు, ఐఎమ్ విత్ మిక్స్డ్ ఫీలింగ్స్ అని, బోత్ విత్ ఎమోషనల్ అండ్ ఆ ప్రౌడ్ మూమెంట్స్ అని. ఇటువంటి గొప్ప వ్యక్తి తాలూకా పోర్ట్రేట్ అన్వీల్ చేసే ఫంక్షన్లోని పార్టిసిపేట్ చేయడం అనేది ఐ రియలీ ఫీల్ ఇట్ మై ప్రౌడ్ ప్రివిలేజ్ అండ్ ఐఎమ్ వెరీ. యువత దుర్వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతున్నారని ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఎస్ఐ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ యువతకు దిశానిర్దేశం చేసే దిశగా కుటుంబాలు, కుటుంబ సభ్యులే వారిని గమనిస్తూ ఉండాలని సూచించారు. నగరంలో నేర నియంత్రణకు అవసరమైన అనేక విషయాలపై వివరణ ఇచ్చారు. ఇప్పుడు మీడియా ప్రతినిధులకి, తర్వాత ఇక్కడ ఎంవీపీ పోలీస్ స్టేషన్కి పరిధిలో ఉండేటువంటి పబ్లిక్కి ఇన్ఛార్జ్ ఎస్ఐగా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది యువత గంజాయికి, మందుకి, గుట్కాలకి, చెడు వ్యసనాలకి బానిసలయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేరాలు చేయటం అనేది ఒక ప్రవృత్తిగా, ఒక అలవాటుగా మారిపోయింది. ఈ బీచ్ ఏరియాలో రాత్రుల టైంలో వాళ్ళు మందు తాగడం, బిర్యానీ తింటామని చెప్పేసి ఎవరో టూరిస్టులు గట్టా వచ్చి ఆ ప్రదేశాల్లో ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గంజాయి తాగే వాళ్ళు ఈ శ్మశానాల్లో, తర్వాత ఈ చీకటి ప్రదేశాల్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు, సెల్ ఫోన్స్, వాచెస్, విలువైన వస్తువులు ఏవైనా ఉంటే తీసుకెళ్ళిపోవటం ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రవృత్తిని తగ్గించాలి, ఈ నేరాలని మనం తగ్గించాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడాను మీ యొక్క పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ భర్తలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అలాగే అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొంచెం పరిశీలనలో పెట్టి వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి ఇటువంటి చెడు నేరాలకి పాల్పడకుండా ఉండేటట్లుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే సమాజంలో నేరాలు తగ్గుతాయి. తద్వారా ఇక్కడికి వచ్చేటటువంటి టూరిస్టులు కూడా భయాందోళనకి గురి కాకుండా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ కూడా సహకరించి ఎటువంటి నేరాలు కానీ, లేదా దాడులు కానీ, రాబరీస్ కానీ, లేదా డొకాయిటీస్ ఇట్లాంటివి ఏవి కూడా జరగకుండా ఉంటే ప్రశాంతమైన, సుభిక్షమైనటువంటి సిటీగా ఇది ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ యాజ్ ఏ ద్వారకా ఎస్ఐగా, ఇన్ఛార్జ్ ఎంఈపీ ఎస్ఐగా మీ అందరికీ, ప్రజలందరికీ కూడా సభాముఖంగా మీడియా సమావేశంలో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్ర నేర అన్వేషణ సంస్థ సిఐడి ఆధ్వర్యంలో విజయవంతమైన వర్క్షాప్. ఎస్సీ ఎస్టీ చట్టాలతో పాటు POA 1989 చట్టాలపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాగ్జీ. అదానీ సంస్థతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్. స్ఫూర్తిదాయకమైన వారి చిత్రపటాలు, విగ్రహాలు నేటి యువతకు మార్గదర్శకాలు. మహిళా న్యాయవాది దివంగత ఎన్వీఆర్ విజయలక్ష్మి చిత్రపటావిష్కరణ కార్యక్రమంలో పలువురు వక్తల సూచన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.